దిస్ ఇస్ డాక్టర్ పూజ వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ లో ఒకటైన హైపర్ టెన్షన్ లో మనకి ఏ సిమ్టమ్స్ ఆర్ సైన్స్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేయకూడదో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది సివియర్ హెడేక్. ఎప్పుడైతే మనకి సివియర్ హెడేక్ అనేది ఎస్పెషల్లీ ఇన్ ది మార్నింగ్ ఫ్రీక్వెంట్ గా వస్తుందో దీన్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. దీన్ని మనం ఒక సైన్ లాగా పరిగణించాలి. సో ఎవరికైతే ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో వీళ్ళలో బ్రెయిన్ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్స్పాండ్ అయ్యి అది పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ని కాజ్ చేస్తుంది. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా హెడేక్ అనేది ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఫ్రీక్వెంట్ గా హెడేక్ వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేరే కాజెస్ లేకుండా ఊరికనే హెడేక్ అనేది సివియర్ గా వచ్చి తగ్గకుండా ఉన్న వాళ్ళకి మనం ఇమీడియట్ గా బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ రెండోది వచ్చేసి చెస్ట్ పెయిన్. ఈ చెస్ట్ పెయిన్ ని మనం ఒక వార్నింగ్ సైన్ లాగా కన్సిడర్ చేయాలి. బికాస్ ఇది చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఇది మనకి ఒక సిగ్నల్ ఇస్తున్నట్టు అనమాట. మన హార్ట్ అనేది ప్రెషర్ అండ్ స్ట్రెస్ లో ఉంది, దానికి పంపింగ్ అనేది సరిగా చేయలేకపోతుంది, అలాగే సఫిషియెంట్ గా ఆక్సిజన్ అనేది సర్క్యులేషన్ అనేది దానికి అందట్లేదు అని చెప్పి అదొక వార్నింగ్ సైన్ లాగా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో అలా చెస్ట్ పెయిన్ అనిపించినప్పుడు కూడా మనం ఇమీడియట్ గా మెడికల్ అటెన్షన్ అనేది మనం సీక్ చేసుకోవాలి. బికాస్ ఇలాంటిది మనం ఇగ్నోర్ చేసినప్పుడు మనకి హార్ట్ అటాక్ లాంటి అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నోస్ బ్లీడింగ్. మనకి నోస్ బ్లీడింగ్ అనేది ఒకేషనల్ గా ఎప్పుడైనా ఒకసారి అవ్వడం కామన్, బట్ ఫ్రీక్వెంట్ గా నోస్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కూడా మనం ఒకసారి బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే డిజీనెస్ అండ్ బ్లర్రెడ్ విజన్. ఎప్పుడైతే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది హైగా ఉంటుందో సర్క్యులేషన్ అనేది మనకి బ్రెయిన్ కి ఐస్ కి సరిగా అవ్వకపోవడం వల్ల మన విజన్ అనేది కొంచెం బ్లర్ గా అవ్వడం, బుజరా కనిపించడం అండ్ కన్ఫ్యూజన్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. అంటే మనం ఆయాసం చిన్న చిన్న పనులు చేసినప్పుడు కూడా చాలా సింపుల్ యాక్టివిటీస్ చేసినప్పుడు కూడా మనకి ఆయాసం అనేది వస్తున్నప్పుడు అది కూడా మనకి ఒక ఇండికేషన్ అనమాట. మన లంగ్స్ కి హార్ట్ కి ప్రాపర్ గా ఆక్సిజన్ అనేది అందట్లేదు అండ్ న్యూట్రియన్స్ అనేది సరిగా అందట్లేదు అని. ఇలాంటప్పుడు కూడా మనం దీన్ని ఇగ్నోర్ చేసుకోకుండా మన బ్లడ్ ప్రెషర్ అనేది ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఫెటిగ్ అండ్ కన్ఫ్యూజన్. మనకి బ్రెయిన్ కి సర్క్యులేషన్ అనేది సరిగా లేకపోవడం వలన ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ సప్లై లేనప్పుడు మనం ఈజీగా అలసిపోవడం అలాగే కన్ఫ్యూజన్ లో పడడం లాంటిది జరుగుతుంది. సో ఇలాంటి సిమ్టమ్ ఉన్నప్పుడు కూడా ఆర్ ఇలాంటి సైన్ ఉన్నప్పుడు కూడా మనం బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పౌండింగ్ ఇన్ ది చెస్ట్, నెక్ అండ్ ఇయర్స్. ఆ పౌండింగ్ అంటే ఏమంటాం అంటే అది లైక్ స్ట్రైకింగ్ అంటే దడర్ రావడం, ఒక పట్టుకొని పిండేసినట్టు అనిపించడం, ఇట్లాంటి ఎవరో కొడుతున్నట్టు ఇయర్స్ లో ఒక టైప్ ఆఫ్ సౌండ్ రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా మనం బ్లడ్ ప్రెషర్ అనేది వెంటనే చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకు అంటే సో ఇయర్స్ లో ఏదో టైప్ ఆఫ్ సౌండ్ వినిపించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అండ్ ఇది ఉన్నప్పుడు మనకి యాంగ్జైటీ అనేది కూడా ఉంటది, అలాగే గుండె దడ అనేది ఉంటుంది. అంటే హార్ట్ అనేది ఫాస్ట్ గా కొట్టుకోవడం లాంటిది జరుగుతుంది. సో ఈ సైన్స్ ఆర్ సిమ్టమ్స్ అనేవి మనం ఎప్పుడైతే గమనిస్తామో అది మనం ఇగ్నోర్ చేయకుండా వెంటనే మనం ఆ బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనం మెడికల్ అసిస్టెన్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.